ప్రతిరోజు పొద్దున్న లేవగానే కనీసం ఒక 4-5 తులసి ఆకుల్ని తినాలి. డైరెక్ట్గా తినొచ్చు, కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని తినొచ్చు. లేదా తులసిని ఆకుల్ని మీ తాగేటువంటి నీళ్ళ బిందులు వేసేసాను, ఒక 10-15 ఆకులు దాంట్లో వేసేస్తే దానిపైన చేసుకుంటూ ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ వస్తూ ఉంటాయి. అలాగే నీళ్ళలో ఒక 4-5 తులసి ఆకులు వేసేసి దాన్ని బాయిల్ చేసి నిమ్మకాయ కానీ తేనె కానీ పిండి కానీ తీసుకోగలిగితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ మీకు ఉంటాయి. అలాగే మన పొట్ట లోపల మ్యూకస్ లేయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యూకస్ సెల్స్ ఎక్కువ కాలం ఉండేటట్టు చూస్తుంది. అంటే ఎక్కువ తొందరగా డ్యామేజ్ కాకుండా చూస్తుంది, తొందరగా ఒక లైఫ్ టైంని ఎక్స్టెండ్ చేస్తుంది. దానివల్ల మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా పచనం జరుగుతుంది. అలాగే దీన్ని ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ ఇటువంటి చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి కొలాన్ క్యాన్సర్స్ దాకా అగ్నిస్ట్గా పనిచేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. మీకు బ్లీడింగ్ అల్సర్స్ ఉన్నాయనుకోండి, వామిటింగ్ అయినప్పుడు కొంతమందికి బ్లీడింగ్ అంటే రక్తం పడుతూ ఉంటుంది, అటువంటి కండిషన్ ఉండడం కానీ, లేదా మోషన్ వెళ్ళినప్పుడు మీకు బ్లాక్ కలర్లో రావడం కానీ ఇటువంటిది ఏదైనా కనిపిస్తే ఖచ్చితంగా దీన్ని వాడాలి. దీన్ని వాడితేనే మీకు ఈ అల్సరేటివ్ క్వాలిటీస్ అయితే దీన్ని జ్యూస్ తీసుకుంటే చాలు, దీన్ని గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ తాగితే అల్సరేటివ్ క్వాలిటీస్ బాగా తగ్గుతుంది. 10 సార్లు మోషన్కి వెళ్ళేది ఇమ్మీడియట్గా 24 గంటల్లోనే ఆగిపోతుంది, అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గితే ప్రొడ్యూస్ అయినటువంటి ఇన్సులిన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకునేటువంటి కెపాసిటీ బాడీకి వస్తుంది. దాంతో షుగర్ లెవెల్స్ ఇండైరెక్ట్గా మెల్లమెల్లగా తగ్గిపోతూనే ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. దానివల్ల మీకు ఈ బ్లడ్ వెజల్స్లో మొటిలిటీ పెరగడం ఒకటి, ఫ్లో పెరగడం ఒకటి, హార్ట్కి అంటే వీనస్ రిటర్న్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అలాగే హార్ట్ బీట్ కూడా ప్రాపర్గా జరిగేటట్టు చూస్తుంది. బ్లాక్స్ రాకుండా ఉంటాయి, హార్ట్ అటాక్స్ రాకుండా చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. లివర్ని క్లీన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చెప్పుకోవాల్సింది ఇది, లివర్ని క్లీన్ చేస్తుంది. లివర్ని డీటాక్స్ చేయగలిగేటువంటిది ఇది ఒకటే. దీన్ని చేస్తే ఏమవుతుందంటే మీకు ఆ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రాదు. ఫస్ట్ లివర్ని క్లీన్ చేసుకుంటే, లివరే మెయిన్ మన బాడీలో ఫ్యాక్టరీ అని మనం చెప్తున్నాం. అది పర్ఫెక్ట్గా ఉంటే చాలు, బాడీలోకి ఎటువంటి టాక్సిన్స్ విషయాలు ఎంటర్ అయినా అది కాస్త డీటాక్సిఫికేషన్ చేసుకునేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. కాబట్టి దీన్ని వాడుకోవచ్చు.